నిబద్ధుడి ఎంపిక అనే బేతాళ కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ కోరికలు నెరవేర్చుకోవడానికి అద్భుత శక్తులను పొందాలని నీవింత శ్రమిస్తున్నావని నా అనుమానం. లేదా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులేనని, తమ బాగు తాము చూసుకునే వారేనని నీవు భావిస్తుండవచ్చు. దురాశాపరుల నుంచి తమ సమస్యలు తప్పితే ఇంకేవీ పట్టించుకొని అధిక సంఖ్యాక ప్రజల నుంచి నిజాయితీ పరులను, విశ్వసనీయులను, వాస్తవమైన మనుషులను వేరు చేసి గుర్తించడం చాలా కష్టం. దురాశాపరులలో కూడా అటువంటి నిజాయితీ పరులు ఉంటారని నీవు తెలుసుకోవడానికి నీకు ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు బేతాళుడు. పూర్వం కాశీరాజుకు ప్రపంచమంతటి నుంచి గౌరవ ప్రపత్తులు లభించేవి. దేవేశ్వర ప్రతాపసింహుడు కాశీ పాలకుడిగా ఉండేవాడు. ప్రతాప్ సింహుడు ధైర్య సాహసాలకి, నిజాయితీకి మారుపేరుగా ఉండేవాడు. ప్రజల శ్రేయస్సు, సంతోషం కోసం అతడు శతవిధాల పాటుపడేవాడు. కాశీ ప్రజలు కూడా తమ రాజును ఎంతగానో గౌరవించేవారు. రాజ్య పరిపాలనలో సుదీర్ఘకాలం గడిపిన తరువాత రాజు కూడా అలసిపోయాడు. ఈ విషయాన్ని అతడు ప్రధానామాత్యుడు చంద్రశేఖర శాస్త్రితో చర్చించాడు. ప్రభు, పాలనా వ్యవహారాలతో మీరు విసిగిపోయారు. మీకు విశ్రాంతి కావాలి. రాజుగా మీరు ఈ రాజ్యానికి అత్యున్నత అధిపతిగా ఉన్నారు. కానీ వీటితో పాటు రాజకోశాధికారిగా కూడా మీకు కొన్ని విధులున్నాయి. రాజకోశాన్ని తగిన విధంగా నిర్వహించడానికి ప్రత్యేక కోశాధికారి అవసరం ఉన్నప్పటికీ ఈ అదనపు బాధ్యతను మీకు మీరే చేపట్టవలసి ఉంటుంది. కానీ ఇతర బాధ్యతలను మోస్తూ ఈ పని చేయడం చాలా కష్టం. అందుకే మీరు అలసిపోతున్నారు అన్నాడు మహామంత్రి. రాజు అనేవాడు తప్పకుండా రాజ్యపాలనా వ్యవహారాలలో పాలు పంచుకోవాలి. కానీ కోశాధికారాన్ని నిర్వహించిన బాధ్యతను అతడు ఎందుకు మోయాలి? కానీ మీరు చెప్పింది మాత్రం నిజం. నేను అధిక భారంతో కుంగిపోయాను. నాపై ఈ ప్రత్యేక బాధ్యతకు ఏది మూల కారణం అని ప్రశ్నించాడు రాజు. దానికి మంత్రి సమాధానమిస్తూ, వాస్తవానికి కాశీరాజు రాజ్య కోశాధికారి పదవిని సాంప్రదాయకంగానే నిర్వహిస్తూ వచ్చారు. మీ తండ్రి రాజా యుద్ధ వీరసింహుడు ఈ సంప్రదాయాన్ని అమలులోకి తెచ్చాడు. మంత్రివర్య, మీరు నాకంటే అనుభవశాలురు, పెద్దవారు కూడా. మీరు మా తండ్రి గారిని కూడా సేవించారు. మీతో ఆయన చాలా విషయాలే చర్చించుంటారు. కాశీలో ఇలాంటి వ్యవస్థను సృష్టించడానికి తగిన కారణం ఏమిటో దయచేసి నాకు బోధపరచండి. మహామంత్రి మందహాసం చేస్తూ, రాజా, ఈ తప్పనిసరి సంప్రదాయం వెనుక ఒక అవమానకరమైన ఘటన దాగి ఉంది. మీ తండ్రి తన రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటున్నారో చూడడానికని తరచుగా మారువేషంలో పట్టణం దాటి వెళ్ళేవారు. అదే సమయంలో రాజసేవకులు ఎలా పనిచేస్తున్నారో కూడా పరిశీలించేవారు. రాజు మారువేషంలో ఉండగా అతడిని ఏ ఒక్కరూ కూడా గుర్తించగలిగేవారు కాదు. ఆ విధంగా మీ తండ్రి తన రాజ్యంలో జరుగుతున్న ఘటనలన్నిటి పట్ల అప్రమత్తంగా మెలిగేవాడు. రాజు మారువేషంలో వెళ్ళేటప్పుడు నేను కూడా ఆయనను అనుసరించేవాడిని. ఒక రాత్రి వేళ రాజు నగరాన్ని దాటి వెళ్ళారు. మేం ఆ సమయంలో రాచగిడ్డంగిలోకి ప్రవేశించాము. ఆ సమయంలో కోశాగారం లోపల వెలుతురు ఉండడం చూసి ఆశ్చర్యపోయాము. అక్కడ ఎవరో మాటలాడడం కూడా విన్నాము. మేం నిశ్శబ్దంగా అక్కడికి వెళ్ళి జరుగుతున్నది చూసి నిర్ఘాంతకు గురైనాము. రాజకోశాధికారి తన సహాయకుడి తోడ్పాటుతో కోశాగారాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నాడు. అతడు సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయాడు. ఈ ఘటనలో కోశాధికారి తప్పించుకొని పారిపోయాడు. కానీ అతడి సహాయకుడు మాత్రం పట్టుబడ్డాడు. రాజు వెనువెంటనే కోశాధికారిని పట్టుకుని రేపటి దినం తన ఆస్థానానికి తీసుకురావాల్సిందని ఆదేశించాడు. ఆ మరుసటి దినం మీ తండ్రి యుద్ధ వీరసింహుడు తన ఆస్థానంలోని సహాయకులందరినీ పిలిపించాడు. జరిగిన నేరం చర్చించారు. కోశాధికారి తీవ్ర తప్పిదం చేశాడని అందరూ అంగీకరించారు. కోశాధికారికి రాజు మరణశిక్ష విధించాడు. అయితే రాజు దయార్థ హృదయుడు. నన్ను కూడా సలహా అడిగాడు.
దాంతో తప్పు చేసిన కోశాధికారిని నగర ప్రజలందరి ముందు అవమానించి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని నిర్ణయించాము. అయితే కోశాధికారి తన శిక్షను అనుభవిస్తుండగా జబ్బు పడ్డాడు. దాంతో అతడి కథ ముగిసింది. రాజు మాత్రం అప్పటినుంచి చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఆనాటి నుంచి కాశీరాజే స్వయంగా కోశాధికారిగా ఉండాలని నిర్ణయించాడు. అలా ఈ సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. గత చరిత్ర విన్న ప్రతాపసింహుడు నేను కూడా ఆ నిర్ణయాన్ని ఆమోదిస్తాను, కానీ ఈ అదనపు పని భారంగా రాజ్యపాలనపై ప్రభావం చూపుతుంది. ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం కావాలి. రాజు ఆదేశానికి విధేయత చూపగల పరిష్కారం. ఇది రాజ్యపాలనను సులభతరం చేయడమే కాకుండా కోశాగారాన్ని సురక్షితంగా ఉంచగలదు కూడా అన్నాడు. శాశ్వత పరిష్కారమా? అయితే అత్యంత నిజాయితీ కలిగిన వ్యక్తికి కోశాగార బాధ్యతను అప్పగించండి. బయటి వ్యక్తికి బాధ్యతను అప్పగించడం కంటే మన ఆస్థానంలోని వారి నుంచే ఎవరో ఒకరిని ఈ పనికి మనం ఎంచుకుంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు మహామంత్రి. మనం రేపు ఉదయాన్నే ఆస్థానంలో ఈ కొలువుకు తమ పేరు నమోదు చేసుకోమంటూ పిలుపిద్దాం. వచ్చిన పత్రాలను అన్నిటినీ పరిశీలించి ముఖాముఖి మాట్లాడిన తర్వాతే అర్హుడైన వ్యక్తిని ఎన్నుకుందాము. దీనికోసం ఒక ఎంపిక మండలిని ఏర్పరుద్దాం. రాజుగా మీరు ఆ మండలికి నేతృత్వం వహించండి. నేను సేనాధిపతి, రాజవైద్యుడు, రాజగురువు ఈ మండలిలో ఉంటాము అన్నాడు మంత్రి. రాజు దీనికి అంగీకరించాడు. కోశాధికారి పదవి కోసం నమోదు చేసుకోవలసిందని రాజప్రకటన వెలువడింది. ఆస్థానంలో ఉన్న 101 మందిలో 100 మంది తమ పేరు నమోదు చేసుకున్నారు. రాజు తీవ్రంగా ఆలోచించాడు. ఈ పదవి అంత ముఖ్యమైంది కాబట్టే దాదాపు అందరూ నమోదు చేసుకున్నారా? తర్వాత అతడు ఎంపిక మండలిని సమావేశపరిచాడు. ఈ పదవికి పేరు నమోదు చేసుకొని ఏకైక అభ్యర్థి పేరు విశాలగుప్తుడు. ఇతడు ఆర్థిక వ్యవహారాల్లో నిపుణుడు. రాజ్య ఆర్థిక విధానాలపై సలహా ఇస్తుంటాడు. అలాగే రాజ్యానికి సంబంధించిన ద్రవ్య వ్యవహారాలకు కూడా బాధ్యత వహిస్తుంటాడు. సరైన అర్హత, అనుభవం ఉన్న వ్యక్తి ఈ పదవికి ఎందుకు పేరు నమోదు చేసుకోలేదని ఎంపిక మండలి సభ్యులు ఆశ్చర్యపడ్డారు. ఆస్థానంలో బహిరంగ సభలో మరుసటి దినం అభ్యర్థులను పిలిపించి పరిశీలించాలని నిశ్చయించుకున్నారు. ఆ మరునాటి దినం అభ్యర్థుల గుణగణాల పరిశీలన ప్రారంభమైంది. రాజాస్థానంలో రాజసభికులు, సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. రాజు తరఫు ప్రధానమంత్రి అభ్యర్థులను ప్రశ్నించసాగాడు. కోశాధికారి పదవికి పేరు నమోదు చేసుకున్న అందరికీ ఒక ప్రశ్న. ఈ పదవికి మీరే తగిన అభ్యర్థి అని ఎందుకు భావిస్తున్నారు? ఈ పదవికి మీరు ఎందుకు నమోదు చేసుకున్నారు? రాజు అడిగిన ప్రశ్నకు ఆ 100 మంది అభ్యర్థులలో ఏ ఒక్కరూ సరైన సమాధానం ఇవ్వలేకపోగా తానే తగిన అభ్యర్థినని రుజువు చేసుకోలేకపోయారు. దాంతో ప్రధానమంత్రి రాజు అనుమతితో ఆ పదవికి పేరు నమోదు చేయని వ్యక్తిని సంబోధిస్తూ నీవు ఈ పదవికి పేరు ఎందుకు నమోదు చేసుకోలేదని ప్రశ్నించాడు. విశాలగుప్తుడు తన ఆసనం నుంచి లేచి వినయంగా ఇలా సమాధానమిచ్చాడు. అయ్యా, నేను ఇప్పుడు చేస్తున్న పనులు, బాధ్యతలతో పూర్తిగా సంతృప్తితో ఉన్నాను. ఆస్థాన ఉద్యోగిగా నేను రాజ్య శ్రేయస్సు కోరి ఆర్థిక వ్యవహారాలపై నా అభిప్రాయాన్ని తరచుగా వ్యక్తపరుస్తూ ఉన్నాను. అందుకే రాజకోశాధికారి పదవికి నేను పేరు నమోదు చెయ్యలేదు. ఈ పదవికి నేను తగిన వాడిని కానని నాకు నేనుగా భావించడంతో నా అభ్యర్థిత్వం అంతటితోనే ముగిసిపోయిందని నేను భావించాను. తర్వాత దేవేశ్వర ప్రతాప మహారాజు ఇలా ప్రకటించాడు. గౌరవనీయులైన కాశీ పురవాసులారా, కాశీనగర రాజునైన నేను రాజుగా నా విచక్షణాధికారాన్ని ఉపయోగించి విశాలగుప్తుడిని కాశీరాజ్య కోశాధికారిగా నియమిస్తున్నాను. ఈ కొత్త పదవి అనుగుణంగా అతడి జీతభత్యాలు నిర్ణయించాలని ఆదేశిస్తున్నాను. ఆస్థానంలో ఒక్క క్షణం చీమ కుడితే చిట్టుక్కుమనేంత నిశ్శబ్దం ఆవరించింది. బేతాళుడు ఈ కథ చెప్పి విక్రమార్కుడితో, ఓ రాజా, విశాలగుప్తుడిని రాజ్య కోశాధికారి పదవికి ఎందుకు ఎన్నుకున్నట్లు? అతడు వాస్తవానికి ఆ పదవికి పేరు నమోదు చేసుకోలేదు.
పైగా రాజాస్థానంలో 50 మంది ముందు తన ప్రస్తుత బాధ్యతల పట్ల తాను సంతోషంగా ఉంటున్నానని ప్రకటించాడు కూడా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ పదవికి అర్హుడిని కానని తనకు తానుగా ప్రకటించుకున్న విశాలగుప్తుడినే ఆ పదవికి ఎందుకు ఎంపిక చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోయావు, నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అభ్యర్థులందరూ కోశాగారంలోని ధనాన్ని దుర్వినియోగపరచాలనే పథకాన్ని తమ మనస్సులో ఉంచుకునే వచ్చారని రాజు అర్థం చేసుకున్నాడు. ఇలాంటి వ్యక్తులు ఆ పదవికి ఎంపికయ్యే అవకాశాన్ని ఏమాత్రము కల్పించకూడదని రాజు భావించాడు. అందుకనే ఈ పదవికి పేరు నమోదు చేసుకొని వారిపైనే రాజు దృష్టి పెట్టాడు. ఆ తర్వాతే అతడు తక్కువ వేతనం లభిస్తున్న ఆ పదవిని ఎందుకు ఆశిస్తున్నారంటూ అభ్యర్థులందరినీ ప్రశ్నించాడు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తాను ఊహించినదే సరైనదని రాజు అభిప్రాయానికొచ్చాడు. ఆ తరువాత సభలో విశాలగుప్తుడి సమాధానం విన్న రాజు అతడు తన బాధ్యతలతో సంతృష్టి చెందాడని, నిజాయితీపరుడని, దురాశ లేనివాడని గ్రహించాడు. ఆ పదవికి అతడే ఉత్తమమైన అభ్యర్థి అని అప్పటికే తేలిపోయింది. ఈ పరిస్థితిలోనే రాజు సరైన నిర్ణయం తీసుకోగలిగాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.